స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో స్థితప్రజ్ఞతతో ఉండడం ఎంతవరకు అవసరం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి జీవితంలోనైనా సరే అధికారం కానీ, డబ్బు కానీ, విజయం కానీ ఇదేది కూడా ఎప్పుడు శాశ్వతంగా అయితే మాత్రం ఉండదు. అది ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నామో అవి లేనప్పుడు కూడా అదే విధంగా ఉండగలగడం అనేది మనిషి నేర్చుకోగలగాలి. దాన్నే మనం స్థితప్రజ్ఞత అని అంటాం. మనందరం అనుకుంటాం, నేను అనేటువంటి వ్యక్తి లేకపోతే అసలు ఏమైపోతుంది ఈ ప్రపంచం అని, నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో, నేను అనేది లేకపోతే నా ఆఫీస్ ఏమైపోతుందో, నా వ్యాపార సంస్థ ఏమైపోతుందో, నా కుటుంబం, నా పిల్లలు వీళ్ళందరూ ఏమైపోతారో అని తెగ బాధపడిపోతూ ఉంటాం. కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచం ముందుకు వెళ్తూనే ఉంటుంది, నీ కుటుంబం ముందుకు వెళ్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం, నీలో ఉన్నటువంటి తెలివితేటలు, నీలో ఉన్నటువంటి ఒక నిబద్ధత లేదా ఒక స్పెషల్ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో దానివల్ల కొంచెం బాగున్నమాట వాస్తవం అయి ఉండొచ్చు. నీ ఆర్గనైజేషన్ నీ వల్ల బాగుండటం, నీ వ్యాపార సంస్థ నువ్వు కసిగా పనిచేస్తున్నావు కాబట్టి ముందుకెళ్ళటం, లేదా నువ్వు పనిచేస్తున్నటువంటి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో నీకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు ఉండొచ్చు. అంత మాత్రం చేత నేనే లేకపోతే ఇవేమీ నడవు అన్నమాట ఎట్టి పరిస్థితులను అనుకోవద్దు. చాలామంది ఈ భావంతోనే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవటం, నేను లేకపోతే ఈ ఆర్గనైజేషన్ నడవదని బ్లాక్మెయిలింగ్ చేయటం, లేకపోతే అహంకారపూరితంగా వ్యవహరించటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒక్కసారి తెగిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే నువ్వు లేకపోయినా అది నడుస్తూనే ఉంటుంది. ఆ సంస్థ మంచిగానో చెడ్డగానో ఆగిపోతుంది అని అనుకోవడం మాత్రం పొరపాటు. ఒక్కసారి మనం చూసుకుంటే ఎవరైనా భౌతికంగా కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఉంటే, కుటుంబంలో మన పెద్దలు కానీ, లేదా ఒక కుటుంబం ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఎవరి మీద అయితే ఆధారపడి బ్రతుకుతుందో ఆ వ్యక్తి కోల్పోయినప్పుడు ఆ మొత్తం కుటుంబం అంతా పాడైపోద్దా, నాశనం అయిపోద్దా, వాళ్ళకి భవిష్యత్తు ఉండదా అని అంటే ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఏదో రకంగా మంచిగానో చెడ్డగానో, ఇదివరకు ఉన్నటువంటి స్థాయిలోనో లేదా దానికన్నా ఎక్కువగానో తక్కువగానో. అంటే ఇక్కడ ఏ మనిషి అయినా సరే శాశ్వతంగా ఇక్కడ ఉండడు. ఏ బంధం కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండదు. కొంతకాలానికి అందరూ మర్చిపోయేటటువంటిదే ఈ బంధాలన్నీ కూడా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉన్నంతకాలం ఎలా ఉన్నాం, ఎంత హ్యాపీగా ఉన్నాం, నలుగురిని ఎంత సంతోషంగా ఉంచగలిగాం, మన వ్యక్తిత్వం నలుగురిని ఏ రకంగా స్ఫూర్తిదాయకంగా ఉంది అన్న దాని మీదే మనం కొంత ఎక్కువ కాలం చనిపోయినా కూడా వాళ్ళకు గుర్తుండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న ఈ కాలాన్ని సంతోషంగా ఉంచుకోండి. నేనే అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టండి. నేను లేకపోతే ఏదూ లేదు అని మీరు కనుక అనుకుంటే అది అవాస్తవం అనేటువంటి వాస్తవంలోకి ఎప్పుడైతే మనం రాగలుగుతామో మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, మన మాట తీరులో మార్పు వస్తుంది, మన వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఈ మార్పు ఎప్పుడైతే వచ్చిందో మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు అనేది తెచ్చుకోగలుగుతారు. చాలామంది ఈ అహంకారపూరితమైనటువంటి ధోరణితోనే బంధాలని విచ్ఛిన్నం చేసుకుంటారు. నేను లేకపోతే చూద్దాంలే అనేటువంటి ఆ భావం వల్ల బంధాలను తెగతింపులు చేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అందుకని ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒకరి స్థానంలోకి మరొకరు వస్తూనే ఉంటారు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా అయితే మనం గ్రహించగలుగుతామో ఆ రోజు నీ జీవితం చాలా బాగుంటుంది, ఆనందంగా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అశాశ్వతమైనటువంటి వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అధికారం కలకాలం ఉండాలని తపన పడటం, తాపత్రయపడటం, అది అవివేకమే అవుతుంది. అస్తమాటు గెలిపే కావాలని కోరుకోవడం విపరీతమైనటువంటి ఒత్తిడి గురి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఓటమి ఎదురవుతుంది. ఓటమిని కూడా తీసుకోగలిగినటువంటి స్థాయిలో నువ్వు ఉండగలగాలి. గెలుపుని ఎలా అయితే తీసుకోగలిగావో ఓటమిని కూడా అలా తీసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి, నీ అంతటి నువ్వు తిరిగి మళ్ళీ బయటికి రావడానికి ఒక అవకాశం అనేది దొరుకుతూ ఉంటుంది. ఈ డబ్బు కూడా అశాశ్వతమైనటువంటి డబ్బు. నిజంగా నువ్వు ఎంత సంపాదించుకున్నా ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతావో అంతవరకే ఉపయోగించుకోగలుగుతావు. నీ అవసరాలకు మించి, నీ విలాసాలకు మించి ఆ డబ్బుని ఏం చేసుకోవాలో కూడా నీకు కూడా అర్థం కాదు. నీ తర్వాత ఆ డబ్బు ఏమవుతుందో కూడా నీకు తెలియదు. అందుకని విపరీతమైనటువంటి డబ్బు యావతో కూడా మనం ఆలోచించడం కూడా సరైనది కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకు డబ్బులు ఉంచుకోవాలి. డబ్బు ఎప్పుడూ సంపాదిస్తూ ఉండాలి, నీ అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి, తిరిగి నలుగురికి ఖర్చు పెట్టేటటువంటి ఆ గుణం అనేది మన దగ్గర ఉండాలి.
ఆ సింహంలా బ్రతకడం అనేది నేర్చుకోండి. సింహం వేటాడుతుంది, పెద్ద జంతువుని వేటాడుతుంది, ఎంత కావాలో అంతే తింటుంది, మిగిలినంత విడిచిపెట్టేస్తుంది. మళ్ళీ దాని జోలికి కూడా అది వెళ్ళదు. మళ్ళీ కష్టపడుతుంది, మళ్ళీ వేట ద్వారా తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది. మిగిలినంతా మిగిలిన జంతువులకి, వేటాడలేనటువంటి జంతువులకి విడిచిపెట్టేస్తుంది. మనం కూడా అంతే. సంపాదించండి, కష్టపడండి, ఎంత అవసరం అంత ఉంచుకోండి, మిగిలింది ఈ సమాజానికి ఇచ్చేసేటటువంటి ధోరణిలో కనుక మనం ఉండగలిగితే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతావు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కాబట్టి సంతోషం వస్తే, విజయం వస్తే ఎంత ఆనందపడిపోయి అసలు ఏం ప్రవర్తిస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియనటువంటి విధంగా కాకుండా ఏదున్నా సరే ఒకే రకంగా తీసుకోగలిగినటువంటి ఆ స్థితప్రజ్ఞతకి మీరు సిద్ధపడండి. అలా గనక ఉండగలిగినప్పుడు ఏ బంధాలని నువ్వు ఎక్కువగా పట్టించేసుకోవాల్సిన అవసరం లేదు. అటాచ్మెంట్ అనేది చాలా తగ్గిపోద్ది. నా జీవితమే అశాశ్వతం, నేను ఈ రోజు ఉంటాను రేపు ఉండకపోవచ్చు అని కనుక నువ్వు ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు ఎవరిని వాళ్ళని చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా నువ్వు తర్ఫీదునివ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ప్రతి విషయాన్ని కూడా అందరికీ షేర్ చేయండి. కష్టంలో వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయండి, సంతోషంలో వాళ్ళని భాగస్వామ్యులు చేయండి. కుటుంబ బాధ్యతలు అందరికీ తెలిసే విధంగా చేయండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా వాళ్ళని తయారు చేయండి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల మీద విపరీతమైనటువంటి ప్రేమతో ఏ చిన్న కష్టం కూడా వాళ్ళు తెలియకుండా పెంచడమే ప్రేమ అని అనుకునే భావంలో ఉండిపోయారు ఈరోజు. అలా భావం కాదు. ప్రతి కష్టం, ప్రతి సుఖం వాళ్ళకు కూడా తెలిసే విధంగా మనం ఉన్నా మనం లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం చేయగలగాలి. ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు కూడా ప్రతిదీ కూడా చక్కగా అందరికీ ఆ పని నేర్పేటటువంటి విధంగా మనం ఉండాలి. మనం లేకపోయినా ఇది నడుస్తుంది, ఆ నడిచేది చాలా బాగా నడవాలి అనేటువంటి ఆలోచన ధోరణితో అందరికీ తర్ఫీదునివ్వటం అనేది నేర్చుకోండి. ఈ అహంకారాన్ని దయచేసి పక్కన పెట్టండి, విడిచిపెట్టండి. నేనే అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక మాట. ఆ భావం నిన్ను పతనానికి తీసుకెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ భావాలను విడిచిపెట్టండి. ఎప్పుడైనా నీకు అలా అనిపిస్తే, నీ లేకపోతే ఇది ఉండదు అని అనిపిస్తే మాత్రం అది 100% తప్పు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నీ లేకపోతే ఏదో చూపించాలి వీళ్ళకని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నది కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ భావమే తప్పు. ఈ ప్రపంచంలో ఒకరి స్థానంలో ఒకరు వస్తూనే ఉంటారు. ఏదైనా అది నడుస్తూనే ఉంటుంది. అది కుటుంబం అయినా, ఒక ఆర్గనైజేషన్ అయినా, ఒక రాజకీయ పార్టీ అయినా, మరొకటైనా సరే. కానీ అంతా నేనే అనేటువంటి భావాన్ని దయచేసి పక్కన పెట్టండి. స్థితప్రజ్ఞతతో ఉండడం అనేది నేర్చుకోగలగండి. ఏది శాశ్వతం కాదు. నీ జీవితమే శాశ్వతం కానప్పుడు మిగిలిన ఏం శాశ్వతం? నువ్వే ఉండవు. ఈ డబ్బే ఉంటుంది, అధికారమే ఉంటుంది, ఈ సక్సెస్ ఏముంటుంది? ఏది ఉండదు. అందుకని ఈ వాస్తవాన్ని నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత సుఖంగా, అంత సంతోషంగా, అంత ఆనందంగా ఉంటావు. ఇదే జీవిత పరమార్థం. దీన్ని మనం తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. ఏ అటాచ్మెంట్ని ఎక్కువగా మనం పెట్టేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. స్థితప్రజ్ఞతతో ఉండడం నేర్చుకోండి. నేనే అనేటువంటి అహంకారాన్ని వదిలేయండి. నేను లేకపోతే ఏదీ లేదు అనేటువంటి భావాన్ని కూడా విడిచిపెట్టేయండి. ఖచ్చితంగా నువ్వు లేకపోతే ఉంటాయి, కానీ ఉంటే బాగా ఉంటుంది, లేదా బాగుండి ఉండకపోవచ్చు. తప్పితే నడకైతే మాత్రం ఏదే ఆగదు. కాబట్టి వాస్తవాలను గ్రహించి మీరు కూడా ఈ జీవిత పరమార్థం తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.